అయ్యగారు చెప్పండి, ఈరోజు ప్రత్యేకత ఏంది? తొలి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది? ఓం నమో వెంకటేశాయ. హైందవ బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి అంటే మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. దాంట్లో ప్రధానంగా చాతుర్మాస్యంలో వచ్చేటువంటి అంటే దక్షిణాయనానికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశిగా, ఉత్తరాయణానికి ముందుగా వచ్చేటువంటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పరిగణిస్తారు. ఆ విధంగా మనకు ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి అని చెప్పేసి మనకు ప్రతీతి. ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తి యోగనిద్రలోకి జారుకునేటువంటి సమయం. దానికి శయన ఏకాదశి అని కూడా అంటారు, వామన ఏకాదశి అంటారు. ఎందుకంటే మనకి 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి కేశవనామాల్లో ఒక్కొక్క నామం ఉన్నది. వామన ఏకాదశి అంటారు, ఎందుకంటే రేపు వామన జయంతి ద్వాదశి, వామన ఏకాదశి కూడా అని అంటారు. ఈ సందర్భంగా విష్ణుమూర్తిని మనం దర్శించుకున్నట్లయితే విశేషంగా స్వామివారి యొక్క దర్శనం వల్ల మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విశ్వాసంతో భక్తులందరూ కూడా విశేషంగా విష్ణువాలయాలకు దర్శనానికి వెళుతూ ఉంటారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర దేవాలయానికి కూడా అనేక మంది భక్తులు వచ్చారు. దానికి తగ్గట్టుగా మా వెంకటేశ్వర సేవా మండలి బృందం వారంతా కూడా అద్భుతంగా వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా దర్శనమయ్యేటట్టుగా తోపులాటలు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టడం జరిగింది. ఈరోజు అయితే తొలి ఏకాదశి రోజు కూడా ఉపవాసాలు ఉంటే ఎలాంటి మోక్షం కలుగుతుంది భక్తులకు? ఈ సందర్భంగా ఈ ఏకాదశి అని కాదు, ప్రతి ఏకాదశి కూడా ఏకాదశ్యాన్న భుంజేత పక్షయోరుభయోరపి అని మనకు ధర్మ సింధులో చెప్తారు. అంటే ప్రతి ఏకాదశి కూడా ఉపవాసం జాగారం అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి.